దూకుడు, బాద్షా సినిమాల తర్వాత శ్రీను వైట్ల టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. శ్రీనుతో సినిమాలు చేసేందుకు టాప్ హీరోలు ఎగబడ్డారు. ఆగడు, బ్రూస్లీ సినిమాల తర్వాత అదే శ్రీను వైట్లను పట్టించుకునేవారే లేరు. శ్రీనుతో సినిమాలు చేసేందుకు మీడియం రేంజ్ హీరోలు సైతం ముందుకు రాలేదు. అయితే ఎట్టకేలకు శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు మెగా హీరో వరుణ్ తేజ్ ముందుకొచ్చారు. వీరి కాంబినేషన్ లో మిస్టర్ సినిమా తెరకెక్కింది. ముందుగా మిస్టర్ సినిమాపై ఎవ్వరికీ అంచనాలే లేవు. ఈ సినిమాను బయ్యర్లు, ట్రేడ్ వర్గాలు ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడందరూ మిస్టర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మిస్టర్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ టీజర్ చూసిన వారందరూ షాక్ అయిపోతున్నారు. సూపర్ అని శ్రీను వైట్లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమా తీసింది శ్రీను వైట్లనే అని చర్చించుకుంటున్నారు. మిస్టర్ ద్వారా తిరిగి ట్రాక్ లోకి రాబోతున్నాడని చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ మ్యాటర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాకు శ్రీను వైట్ల రెమ్యునరేషన్ తీసుకోలేదట. వాస్తవంగా శ్రీను గతంలో ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటారని అన్నాడు. తనకు ఛాన్సులు రాకపోవడంతోనే ఇలా రాజీ పడినట్లు తెలుస్తోంది. ఇక మిస్టర్ ట్రైలర్ కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాతో అయినా శ్రీను వైట్ల ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.